నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు బంకర్ బస్టర్ గురించే చర్చ జరుగుతోంది. అత్యంత రహస్య ప్రాంతాల్లో దాగి ఉన్న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను బంకర్ బస్టర్ అంతమొందించింది. భూగర్భంలో దాదాపు 60 అడుగుల లోతులో అండర్ గ్రౌండ్ లో భద్రతా బలగాల కాపుదలలో ఉన్న నస్రల్లాను లేపేసింది. ఇప్పుడిది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఇజ్రాయెల్ ఎలా చంపగలిగింది? నస్రల్లాను ఎలా కనిపెట్టగలిగింది? బంకర్ బస్టర్ ను ఎలా ఉపయోగించగలిగింది? ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఇదే చర్చ జరుగుతుంది. అసలు బంకర్ బస్టర్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? అన్ని అడుగుల లోతులో ఉన్న వ్యక్తిని ఎలా చంపింది? ఈ వీడియోలో క్లుప్తంగా తెలిపే ప్రయత్నం చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. గత కొద్ది రోజులుగా హిజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. మొదట పేజర్లతో ఆట మొదలుపెట్టింది. మరుసటి రోజే వాకీ టాకీలను పేల్చేసింది. అనంతరం దాదాపు 600 రాకెట్లను ప్రయోగించింది. ఇలా దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా ఒకెత్తైతే హిజ్బుల్లాకు కేంద్ర బిందువైన హసన్ నస్రల్లాపై గురిపెట్టింది ఇజ్రాయెల్. అయితే నస్రల్లాను అంతమొందించటం అంత ఈజీ కాదు. అసలు ఎక్కడ ఉంటాడో తెలీదు. అత్యంత రహస్యమైన చోట ఉంటాడు. మూడో కంటికి కూడా అతడి జాడ తెలీదు. అలాంటిది ఇజ్రాయెల్ అతడి జాడని కనిపెట్టింది. భూగర్భంలో 60 అడుగుల దూరంలో ఉన్నట్టు కనిపెట్టింది. పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుంది. నస్రల్లాను చంపాలంటే ఒకే ఒక్క మార్గం బంకర్ బస్టర్ అని భావించింది. అంతే, ఇజ్రాయెల్ ఈ అస్త్రానికి పని పెట్టింది. బంకర్ బస్టర్ ను ప్రయోగించి నస్రల్లాను చంపేశారు. అంతే, అసలు నస్రల్లాను ఎలా చంపగలిగారు? ఇది అసాధ్యం. ఎలా సాధ్యమైందని ప్రపంచం అంతటా ఒకటే చర్చ. బంకర్ బస్టర్ కాంక్రీట్ తో సహా ఎంతటి గట్టి పదార్థాలనైనా 30 మీటర్ల వరకు చొచ్చుకుపోయి లక్ష్యాన్ని ఛేదిస్తోంది. 900 కిలోల బరువు ఉంటుంది ఇది. ఇందులో 2000 బాంబులుంటాయి. నస్రల్లా ఉన్న చోటు కనిపెట్టగానే ఈ బంకర్ బస్టర్ ను ఇజ్రాయెల్ ప్రయోగించింది. అప్పటికే హిజ్బుల్లా ముఖ్య నేతలతో నస్రల్లా రహస్యంగా సమావేశమై ఉండటంతో బంకర్ బస్టర్ల దెబ్బకు నస్రల్లా నేల కొరిగాడు. నస్రల్లాతో పాటు ముఖ్య నేతలు కూడా చనిపోయారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ఓ ప్రకటన చేసింది. అనంతరం హిజ్బుల్లా కూడా ధృవీకరించింది. బంకర్ బస్టర్ ను యుఎస్ తయారు చేసింది. దీన్ని జర్మన్ ఇంజనీర్ ఆగస్ట్ కోయండస్ రూపొందించాడు. నిజానికి 1942-43లో పరీక్షించబడింది ఈ బంకర్ బస్టర్. మొట్టమొదటి అధునాతన బంకర్ బస్టింగ్ ఫిరంగీలో ఇది ఒకటిగా నిలిచింది. యుఎస్ ఎయిర్ ఫోర్స్ మార్చ్ 12, 2003 దీన్ని ప్రయోగించినప్పుడు విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో అమెరికా దగ్గరి నుంచి ఇజ్రాయెల్ దీన్ని కొనుగోలు చేసింది. ఇందులో మందుగుండు సామాగ్రి ఉంటుంది. కాంక్రీట్ తో సహా ఎంతటి గట్టి పదార్థాలనైనా ఛేదిస్తుంది. ఇది భూమికి 30 మీటర్ల వరకు వెళ్లి చొచ్చుకుపోతుంది. లక్ష్యాన్ని చేరుకున్నాక అందులో ఉన్న బాంబులు ఒక్కసారిగా పేలిపోతాయి. ఇది రెండవ ప్రపంచ యుద్ధం నాటిది. ఇక నస్రల్లా ఉన్న బంకర్లోకి 85 ప్రత్యేక బంకర్ బస్టర్లను ఇజ్రాయెల్ ప్రయోగించింది. దీంతో హిజ్బుల్లా అగ్రనేత నేల కొరిగాడు. వాస్తవానికి బంకర్ బస్టర్ అంతర్జాతీయంగా నిషేధం ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం బీరుట్ దాడుల్లో ప్రయోగించి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.